హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు చూడండి, గార్డెన్లో ఇవి కనిపిస్తున్నాయి మీకు. ఇవి అరటి చెట్లు అనమాట. చాలా హైట్ ఉన్నాయి, చాలా అంటే చాలా హైట్ ఉన్నాయండి. ఒక 15 to 20 feet హైట్ ఉన్నాయి. ఈ వెరైటీ ఏంటంటే సుగంధాలు అనమాట. సుగంధాలు అని అంటారు కదా, చక్కెరకేళి అంటారు కదా, ఆ వెరైటీ అనమాట. చిన్నగా ఉంటాయి సైజు. ఇది అరటి గెల ఒకటి ఉందండి, చూపిస్తాను చూడండి. ఇంతే అనమాట, చిన్న సైజు ఉంటాయి, స్వీట్గా ఉంటాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి, రేర్గా దొరుకుతాయి అన్నమాట మనకి. చిన్నగా ఉంటాయి, ఈ సైజు ఉంటాయి అన్నమాట. చూడండి, గెలలో కొన్ని మాగిన కలర్ వచ్చేసాయి, కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ వచ్చాయి చూడండి, ఇదిగోండి, కనిపిస్తున్నాయి కదా. ఇలా కలర్ వచ్చిన వెంటనే గెలని తెంపేసి, ఇవి హస్తాలు అంటారు కదండి, ఇలా ఒక్కొక్క హస్తం అంటారు కదా, ఈ హస్తం ఒక్కొక్కటి కట్ చేసేసి మనము ఏదైనా చీకట్లో ఒక పేపర్లో కానీ బ్యాగ్లో కానీ ఇవన్నీ వేసి పెట్టేసి ఆ మాగిన వాటితో కలిపేసి ఇవన్నీ కూడా మాగుతాయి అన్నమాట. అందుకే ఇవాళ ఇలా కలర్ వచ్చిందని మార్నింగ్ లేవగానే చూస్తాను ఇలా కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇలా తెంపేస్తానండి. తెంపేసి ఏదన్నా ఒక డార్క్ ప్లేస్లో కనుక పెడితే వితిన్ 2-3 daysలోనే ఇవన్నీ కూడా అన్నీ ఆ కలర్ అయిపోతాయి, మాగిపోతాయి అనమాట. తినడానికి రెడీ అవుతాయి అన్నమాట. చూడండి, క్యూట్గా ఉన్నాయండి, చాలా క్యూట్గా ఉంటాయి చూడండి. చిన్నగా ఉంటాయి అంతే, మన ఒక ఫింగర్ సైజులో పొడి ఉంటాయంటే, కొంచెం లావుగా ఉంటాయి చూడండి. ఇంకా పెద్దగా వస్తుందండి గెల, ఇది కొంచెం చిన్న గెల అనమాట. ఈ సైజ్, ఈ వెరైటీనే, సుగంధ వెరైటీనే చిన్నగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. కానీ ఆ చెట్టు మాత్రం సైజ్ చాలా హైట్ వెళ్తుందండి. చూడండి ఎంత హైట్ ఉందో, ఎంత హైట్ ఉందో కానీ. పక్కన పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ కంటే కూడా హైట్ పోయాయి చూడండి, ఫస్ట్ ఫ్లోర్ కంటే హైట్ వెళ్ళిపోయాయి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.